Prawns curry preparation. రొయ్య వెన్ను భాగంలో ఉన్న నరాన్ని తీయాలి. కింద రొయ్య కాళ్ళు దగ్గర ఉన్న నరాన్ని కూడా తీయాలి. కడిగి వండాలి. ఉల్లిపాయలు, తెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ చేస్తాను. బరగ్గా గ్రైండ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కారం, మసాలా గుండెను అందు గురించేనే పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసాను. వేసి వేపుతున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. బాగా ఫ్రై అయిపోయాక ఆ ముద్ద వేస్తాను. ఆ ముద్ద కూడా ఫ్రై అయిపోయాక అప్పుడు రొయ్యలు వేస్తాను. కర్ర, ధనియాలు పౌడర్ రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు పసుపు కొంచెం వేస్తున్నాను. ఉప్పు కొంచెం వేస్తున్నాను. రంగు మారే వరకు వేపుకోవాలి. రొయ్యల్ని ఈ మిశ్రమంలో వేస్తున్నాను. రొయ్యలు వేసాక బాగా కలిపి వేపాలి. పచ్చివాసన పోయేదాకా వేపి తర్వాత కొంచెం నీళ్ళు వేసి మనం వండుకోవాలి. కొంచెం నీళ్ళు వేస్తున్నాం. రొయ్యలు ఉడికేంత వరకు ఒక పావు గంట సేపు మగ్గించుకొని ఆపేయడమే. రొయ్యల కూర రెడీ. సింపుల్గా తయారు చేసుకునే రొయ్యల కర్రీ.